గ్లోరీ టు గాడ్. ఎలా ఉన్నారు మీరందరూ? క్షేమంగా ఉన్నారని నేను నమ్మి ప్రభుని స్తుతిస్తున్నాను. పిల్లలు, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని కాసేపు జ్ఞాపకం చేసుకుందాం. మీరంతా చాలా దినాలు బట్టి ప్రతిరోజు లైవ్లోకి వస్తున్నారు. స్వచ్ఛమైన వాక్యాన్ని మీరంతా వింటున్నారు. నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఈ రాత్రి కూడా చక్కగా వాక్యాన్ని కాసేపు విందాం. మీ బైబిల్స్ ఓపెన్ చేస్తే ఒకసారి పరమగీతముల గ్రంథం, సాంగ్స్ ఆఫ్ సోలొమన్, పరమగీతాల గ్రంథంలోనికి ఒకసారి రండి. పరమగీతముల గ్రంథంలో ఒక మాట వాక్యాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఆశపో. 7వ అధ్యాయం 7వ వచనం చదువు. పరమగీతాల గ్రంథం 7వ అధ్యాయం 7వ వచనం. నీవు తాళవృక్షమంత తిన్నని దానవు, నీ కుచములు గెలవలెనున్నవి, తాళవృక్షము నెక్కుదనుకుంటుని. చాలు. నీవు తాళవృక్షమంత తిన్నని దానవు. ప్రియ మాట మనం చూస్తే మరి ఆ ప్రియురాల్ని వివరిస్తున్నాడు, వర్ణిస్తున్నాడు. ప్రియురాల యొక్క సౌందర్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వివరిస్తున్నాడు, డిస్క్రైబ్ చేస్తున్నాడు, వర్ణిస్తున్న సందర్భం అది. ప్రియురాలతో మాట్లాడుతూ నీవు తాళవృక్షమంత తిన్నని దానవు అంటున్నాడు. పరమగీతాల గ్రంథం మనం చదివినప్పుడు ప్రియుడు అంటే మన ప్రభు, ప్రియురాలు అంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. సింపుల్లీ అండర్స్టూడ్ అది. ప్రియురా, మరి సంఘము, ప్రియురాలు అంటే సంఘం కదా. ఎలా ఉందంట? తాళవృక్షమంత తిన్నని దానవు. తిన్నగా ఉందంట, వంకర టెంకరలు లేవు, తిన్నగా ఉందంట. తాళవృక్షము అనే మాట మనం చూస్తే ఇంగ్లీష్ బైబిల్లో పామ్ ట్రీ అని ఉంది. పామ్ ట్రీ అంటే ఖర్జూర వృక్షము అనొచ్చు, లేకపోతే మన దేశంలో అయితే తాడి చెట్టు, తిన్నంగా పైకి లేచే, మరి అదంతా ఒక జాతి చెట్లు. అవి ఆ పక్కకు ఈ పక్కకు వెళ్ళవు, అవి తిన్నగా కొబ్బరి చెట్లు. మరి ఈ జాతి వృక్షాలు తిన్నంగా పైకి అవి ఎదుగుతూ ఉంటాయి. ఈ రాత్రి సంఘం ఎలా ఉండాలంటే తాళవృక్షంతో తిన్నగా ఉండాలి. వంకర టెంకర్లు మనలో ఉండకూడదు, వంకరతనం మనలో ఉండకూడదు. వంకరతనం ఏంటంటే ఇటు అటు. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 21వ అధ్యాయం. ఈ దినాల్లో చాలామంది ఎలా ఉన్నారంటే ఇటు అటు. గుంపులో గలలేడా, నలుగురిలో నజరేడా. అన్ని జనుల్లో కలిసిపోయినప్పుడు అన్ని జనులాగా, ఇశ్రాయేలీయులతో లేకపోతే దేవుని ప్రజలతో కలిసినప్పుడు దేవుని ప్రజలాగా. ఆఫీసులో ఒకలాగా, ఆఫీసులో వెంకట్రావు, ఇంటికాడేమో చర్చిలోనేమో విక్టర్, అక్కడేమో సన్యాసరావు, ఇక్కడేమో శామ్యుల్. పిల్లరా, తిన్నగా స్ట్రైట్ లైఫ్ లేకపోతే యథార్థత చాలామంది జీవితంలో కనిపించట్లేదు ఈ దినాల్లో. సామెతల 21వ అధ్యాయము మరి 8వ వచనం చదవండి. 21:8. దోషభరిత మార్గము మిక్కిలి వంకర మార్గము. దోషభరిత మార్గము మిక్కిలి వంకర మార్గము. మిక్కిలి వంకర మార్గము. సామెతల 4వ అధ్యాయం 25వ వచనం 27వ వచనం కూడా చదవండి. 25వ అధ్యాయం 25వ వచనం 27వ వచనం కూడా. నీ కన్నులు ఇటు అటు చూడక నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను ఉండాలా. నీ కన్నులు అటు ఇటు చూడకూడదు. గోడలకు పిల్లిలాగా, గోపిలాగా అటు అటు జంపు, ఇటు జంపులా కాదు. నీ మార్గం, నీ సిద్ధాంతం, నీ అనుభవం, నీ పరిస్థితులు అన్నీ స్ట్రైట్గా ఉండాలి. 27వ వచనం. నీవు కుడి తట్టుకైనను తిరగకము. కుడి తట్టు ఎడం తట్టు కాదు, నువ్వు తిన్నంగా వెళ్ళాలి. నీది నాది తిన్నని మార్గము, తిన్నని మార్గము, వంకర మార్గము కాదు. ఈరోజు దేవుని బిడ్డలు తాళవృక్షం మీద తిన్నగా ఉండాలి. ఇశ్రాయేలీలో వంకరతనం ఉండకూడదు. చూడండి, సంఖ్యాకాండము 23వ అధ్యాయంలో 23వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తాం. సంఖ్యాకాండ 23వ అధ్యాయం 21వ వచనంలో ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. 21. ఇదిగో దీవించమని నాకు సెలవాయను, ఆయన దీవించెను, నేను దాన్ని మార్చలేను.
ఆయన యాకోబులో ఏ దోషము కనుగొనలేదు. యాకోబులో ఏ దోషము లేదు. ఇజ్రాయేలీలో ఏ వంకరతనమును చూడలేదు. ఇజ్రాయేలీలో ఏ వంకరతనము చూడలేదు. అతని దేవుడిని యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఇజ్రాయేలీలో ఏ వంకరతనము చూడలేదు, కనిపించలేదు అంటున్నాడు దేవుడు. వంకరతనం నీలో నాలో ఉండకూడదు పిల్లరా, వంకరతనం ఉండకూడదు. తిన్నని మార్గంగా ఉండాలి. ఇదన్నలో చాలామంది వంకర త్రోవల్లో ఉన్నారు. నచ్చినట్టుగా మార్గాలు సెట్ చేసుకుంటున్నారు. అనుకూలమైన మార్గాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అనుకూలమైన భక్తి, అనుకూలమైన ప్రార్థన, అనుకూలమైన పరిస్థితులు, వాక్యాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. దేవుని సేవకులు బోధిస్తే బోధన అనుకూలంగా మార్చుకుంటున్నారు. వంకర త్రోవలు. 125వ కీర్తన 5వ వచనం. 125వ కీర్తన 5వ వచనం మనం చూస్తాం. తమ వంకర త్రోవలకు తొలగిపోవారిని పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోవను. వంకర త్రోవలకు ఎవరైతే తొలగిపోతారో వారినట పాపం చేయవారితో కూడా యెహోవా కొనిపోతాడట. వారికి మంచి దినాలు ఉండవు. వంకర త్రోవలోకి వెళ్ళిపోకూడదు. జంతువుల్లో ఒక జంతువు ఉంటుంది, అది వంకర టెంకరగా ప్రయాణం చేస్తుంది. ఏంటది? పాము అండి. యెషయా 27:1 ఆ వంకర టెంకర కలిగిన సర్పాన్ని దేవుడట పొడి చేస్తాడట అండి. 27:1. ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గమును పట్టుకును. తన ఖడ్గాన్ని పట్టుకుంటాడట. తీవ్ర సర్పమైన మకరమును వంకర సర్పమైన మకరమును ఆయన దండించును. వంకర సర్పము, వంకర టెంకరగా ప్రయాణం చేసే పాము, అది పాము స్వభావం. వంకర టెంకరగా మందు కాదు. మనం తిన్నగా, మనం పైకి ఎత్తుగా ఎదిగే వారంగా ఉండాలని దేవుని సేవకుడుగా నేను కోరుతూ. ఇదినాలు చాలామంది మాటలు వంకరం, వారి మార్గాల వంకరం అని చూసిన దాని వారి మాటలు వంకరవి. అపోస్తలకార్యం 20:30 అపోస్తలకార్యం 20:30 చూడండి. వంకర మాటలు అని. మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలో బయలుదేరుదురు. అక్కడ నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలుసు. వారు మందను కనికరింపరు. ఈడ్చుకుపోవాలని వంకర మాటలు పలుకువారు. వంకర మాటలు ఇందాల, వంకర త్రోవలు ఇందాల, వంకర ప్రవర్తన, వంకర మాటలు. ఈ మాటలు తిన్నవి స్ట్రైట్ వర్డ్స్ ఉన్నాయి, యథార్థమైన మాటలు ఉన్నాయి మనకి. వంకర మాటలు. పిల్లలు, ఈరోజు దేవుని సేవకునిగా నేను చెప్తున్న మాట ఏంటంటే, మనం తిన్నగా స్ట్రైట్గా ఉండాలి. ఇక్కడ స్ట్రైట్ అనే మాటకు 2 ఉన్నాయి. తిన్నము అనే మాట, తర్వాత యథార్థత. దేవుని బిడ్డలమైన మనకు యథార్థత ఎంతవరకు ఉంది? పిల్లల, ఉన్నది ఉన్నట్టుగా ఎంతమంది మాట్లాడుతున్నాం? ఒక మనిషి ముందు ఒక మాట, మనిషి వెనకాతలో ఒక మాట మాట్లాడే స్వభావం అనేది ఈ రాత్రి మార్చుకో. స్ట్రైట్గా తిన్నమైన మార్గంలో ఉండాలని దేవుడు. తిన్నని అపోస్తలుడైన పౌలు గారు రక్షణ పొందిన తర్వాత ఆయన ఒక వీధిలోకి వెళ్ళాడు. ఆ వీధి పేరు తిన్నన కనబడిన వీధి అట. చూడండి సార్, అపోస్తలు 9:11 అపోస్తలకార్యం 9:11 అందుకు ప్రభువు నువ్వు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అనువారి ఇంట తార్సువాడైన సౌలు అనువారి కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయి. అపోస్తలుడు పౌలు రక్షణ పొందిన తర్వాత, సౌలుగా ఉన్నప్పుడు రక్షణ పొందిన తర్వాత ఆయన మరి ఒక వీధిలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన, ఒక యోధా అనువాని ఇంట్లో తార్సువాడైన సౌలు ప్రార్థన చేస్తున్నాడు. ఆ వీధి పేరు ఏం పేరు అంటే తిన్నని దనబడిన వీధి. అంతవరకు వంకర మార్గంలో ఉన్నాడు సౌలు. ఇప్పుడు రక్షణ ప్రభువుని చూసిన తర్వాత తిన్నని దనబడిన వీధిలోకి వచ్చాడు. ఆ తిన్నని దనబడిన వీధిలో ప్రార్థన ఉంది. తిన్నన మార్గం అంటే ప్రార్థన చేసే మార్గం. ప్రార్థన పరుడు ఎప్పుడు యథార్థవంతుడుగానే ఉంటాడు. ప్రార్థన పరుడు దోషం చేయడానికి భయపడతాడు. నువ్వు ప్రార్థన చేస్తే నువ్వు చేసే ప్రార్థన పాపము నుండి దూరంగా నేను తీసుకుని వెళ్తాను. నువ్వు ప్రార్థన మానేస్తే పాపంలో పడిపోతావు.
ప్రార్థన పాపం చేయకుండా ఆపుతుంది. ఒకవేళ నువ్వు పాపంలో పడితే ఆ పాపం నిన్ను ప్రార్థన చేయకుండా ఆపుతుంది. పిల్లలు అంత భయంకరం. ఈ దినాల్లో తిన్నని దనబడని వీధిలోనికి వచ్చినప్పుడు నువ్వు ప్రార్థన చెయ్యాలి. చూడండి అపోస్తల కార్యముల గ్రంథంలో 13:10 మరి దేవుని యొక్క సేవకుడు 13:10 మీరు చూస్తే అక్కడ పౌలు మరి ఏమంటున్నాడు? గారిడి చదవండి మాట. అబద్ధ ప్రవక్త అయిన బర్యేస్ అనే ఒక గారిడి వాడితో చాలా గట్టిగా మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి 13:10. సమస్త కపటంతోను అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరు చూచి సమస్త కపటముతో దుర్మార్గముతో నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. బర్యేసు అనే ఒక ఆయన ఉన్నాడు. వాడు గారిడీలు చేస్తున్నాడు. ఈ దినాల్లో సంఘంలో ఎంతమంది గారిడీ వాళ్ళు ఉన్నారండి. గారిడీలు చేస్తారు. తమ్మి చేస్తారు, తమ్మిని నమ్మి చేస్తారు, పందిని నందిని పంది, ఉన్నది లేనది ఉన్నట్టు ఎన్ని షో చేస్తారో. గారిడీలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు పిల్లలు. మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ దినాల సంఘాల్లో. ఇక్కడ పౌలు గారు అంటున్నారు, సమస్త కపటముతో దుర్మార్గంతో నిండినవాడు, అపవాది కుమారుడా, నీతికి విరోధి, ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టుట మానవా. ప్రభు మార్గాలు తిన్నని మార్గాలు చెడగొట్టడం మానవా. ఈరోజు దేవుని బిడ్డలమైన మనం వంకర మార్గాలు విడిచిపెట్టి ప్రభువుకి అప్పగించుకుంటే మన మార్గాలు తిన్నవుగా చేస్తాడు ప్రభు. చూడు లోకాసువార్త 3:6 నువ్వు ఎప్పుడైతే ప్రభుకి అప్పగించుకుంటావో నీ మార్గాలు తిన్నవైపోతాయి. నీ బ్రతుకు మారిపోతుంది, నీ జీవితం మారిపోతుంది. 3:6 లోకా 3:6. మనసు విషయమైన బాప్తిసం పొందవలనని యోర్దాను నది ప్రదేశం అంతటా ప్రకటించుచుండెను. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయుడి, ప్రతి పల్లమును పోడ్చబడు. ఈ మాట ప్రతి పల్లము, ప్రతి గోతి కూడా పోడ్చబడును, ప్రతి కొండయు మెట్టయు పల్లము, ప్రతి కొండ ఎత్తుగా ఉన్నది ప్రతిది మెట్ట కూడా పల్లం చేయబడుతుంది. వంకరి మార్గాలు తిన్నవవుతాయి, కరకు మార్గాలు నున్ననవవుతాయి. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యంలో కేకలు. వంకర మార్గాలు తిన్నవ చేస్తాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. Tonight God is going to straighten your ways as a crooked ways గా ఉన్న మరి ఆ భయంకరమైన మాట మరి పెర్వర్స్ వేస్ అని రాయబడింది. భయంకరమైన క్రూకెడ్ వంకరి మార్గాలను తిన్న మార్గాలు చేస్తాడు. వంకర మాటలు తిన్న మాటలుగా చేస్తాడు. వంకర త్రోవలు, వంకర బుద్ధిని తిన్నగా ప్రభు చేస్తాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 4వ వచనం చాలా ఫెమిలియర్ వర్డ్. యెషయా గ్రంథం 40వ అధ్యాయము 4వ వచనం. ప్రతి లోయను ఎత్తు చేయవలెను, ప్రతి పర్వతమును ప్రతి కొండను అణచవలెను. ఆమేన్. వంకరవి చక్కగాను. వంకరవి ఎలా ఉండాలంట? చక్కగా. వంకర మార్గాలు, వంకర మాటలు, వంకర బ్రతుకు, వంకర జీవితం చక్కగా కరుకైనవి సమముగా ఉండవలను. అప్పుడు యెహోవా మహిమ బయలుపరచబడును. ఒక్కడు తప్పకుండా సర్వ శరీరులు దాన్ని చూస్తారు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుని నామం మహిమపరచబడాలంటే మనలో వంకర త్రోవలు పోవాలి, వంకర బుద్ధి పోవాలి, తిన్నగా స్ట్రైట్గా. అందుకే అంటున్నాడు కదా, ఇశ్రాయేలులో వంకరతనము లేదు. ఇశ్రాయేలులో వంకరతనము లేదు. రాత్రి రక్షణ పొందిన మనం, మారు మనసు పొందిన తర్వాత వంకర బ్రతుకుని విడిచిపెట్టి తిన్నని బ్రతుకు ఇటు అటు ఉండకూడదు మనం. పిల్లరా, ఒకరోజు సాతానుడు వచ్చాడు ప్రభు దగ్గరికి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చానన్నాడు. ఈ ఇటు అటు బుద్ధి ఎవడదంటే సాతాను గడిది. ఇటు అటు బేర్షెబు అరణ్యంలో హాగరు ఇటు అటు తిరుగుచూ ఉండేనని రాయబడింది. ఇటు అటు. ఈ రోజు నుండి నువ్వు కేఫా అనబడతావు. నువ్వు సీమోను కాదు. సీమోన్ అంటే రెల్లు, అటు ఇటు తిరుగుతున్న రెల్లు. నువ్వు సీమోను, నువ్వు కేఫా, నువ్వు బండ అనబడతావు, రాయి అనబడతావు. అస్థిరమైన పరిస్థితి,
క్రమము లేని పరిస్థితి పిల్లరా, మరి ఆ మరి వంకర పరిస్థితిని ప్రభు తిన్నగా చేసిన తర్వాత మరి దేవుని నామం యెహోవా మహిమ బయలుపరచబడుతుందంట. ప్రభు మనలో సంతోషిస్తాడు. ఈ దినాల్లో చాలామంది వారి పరిస్థితులు ఎలా ఉన్నాయండి, ఎలా ఉన్నాయి చూడండి. యోధా పత్రికలో మరి కొంతమంది మార్గాలు, వంకర మార్గాలు ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. యోధా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి. 11వ వచనం ప్రకటన గ్రంథం ముందు ఉంటుంది. యోధా పత్రిక 1:11. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచిన మార్గమున నడిచి. కయ్యూను మార్గం ఇది. ఓకే, నెంబర్ 1. బహుమానం పొందవలని బిలాము నడిచిన బిలాము మార్గము తప్పు త్రోవలో ఆతృతముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్టు తిరస్కారం. ఇక్కడ ముగ్గురు కనబడుతున్నారు మనకి. కయ్యూను కనబడుతున్నాడు, బిలాము కనబడుతున్నాడు, కోరహు. వారి మార్గాల గురించి కూడా పరిశుద్ధాత్ముడు రాశాడు. కయ్యూను నడిచిన మార్గం అది వంకర మార్గం. పిల్లరా, ద్వేషం పెంచుకున్నాడు తమ్ముడి మీద. ద్వేషం, తన తర్వాత పుట్టిన తమ్ముడి మీద ద్వేషం పెంచుకున్నాడు. చంపేశాడండి. ఎంత దారుణం, హృదయం ఎంత కఠినం చేసుకున్నాడు. కయ్యూను మార్గంలో మనం వెళ్ళకూడదు సుమా. వీ హ్యావ్ టు లవ్ ఎవ్రీ వన్. బహుమానం పొందవాలని బిలాము నడిచిన తప్పు తవ్వులు ఆతురముగా పరిగెత్తరి. ఏదో ఆశించి దేవుని మార్గాలు, దేవుని చిత్తాన్ని నిర్లక్ష్య పెట్టి దేవుని సంకల్పాన్ని వదిలేసి ప్రియులరా, బిలాము దేని కొరకట? బహుమానం పొందాలని, ఏదో పొందాలని. ఎంతమంది ఈ దినాల్లో ప్రియులరా లంచాలు తీసుకుంటున్నారు. ఇతరుల సొమ్ము, పరుల సొమ్ము పాము వంటిదని ఇతరుల సొమ్ము ఆశించిన పరిస్థితి. ఈ ఎలక్షన్లో, మన ఎలక్షన్లో ఎన్ని కలెక్షన్స్ అంటే ఓటుకు 2,000, 3,000, 4,000, మరేదో దాని కొరకు పరుగులు తీసి మనుషులు. ఎంత శాపమండది. కోరహు మార్గము వీరి మార్గం ఎలా ఉందంటే 13 వచనం చదవండి. తమ అవమానం నురుగు వెళ్ళగొచ్చు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారట. మార్గము తప్పేశారు వారు. తిన్నని మార్గంలో లేరు వారు. మార్గం బయటనున్నారు, తప్పేశారు. ఎంత భయంకరంగా ఈ ముగ్గురు గురించి వాళ్ళ లేఖనంలో రాయబడింది. మనం ఈ తరానికి, వచ్చే తరానికి దీవెనకరంగా ఉండాలి. ఆమేన్. ఈ తరానికి, ఇన్ అవర్ జనరేషన్ అండ్ ఇన్ నెక్స్ట్ జనరేషన్, కమింగ్ జనరేషన్స్కి మనం ఎంత దీవెనకరంగా, ఎంత మార్గదర్శకులుగా, ఎంత మాదిరికరమైన జీవితాన్ని చూపించాలి. మన ప్రార్థన జీవితం కానీ, మన సాక్షి జీవితం కానీ, మన మాట తీరు కానీ, మన ప్రవర్తన కానీ అనేకులకు మేలుకరంగా, అనేకులకు దీవెనకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. తిన్నని మార్గం, ఈ రాత్రి మెసేజ్ ప్రభు యొక్క తిన్నని మార్గంలో. మరి చూస్తే మరి పరమగీతాలు 7:7 నువ్వు తాళవృక్షముతో తిన్నని దానవు. తాళవృక్షముతో తిన్నాను. తాళవృక్షం అనే మాట ఇంగ్లీష్లో పామ్ ట్రీ అని ఉంది. ఖర్జూర వృక్షం అంట. ఎంత తిన్నగా ఉంటుంది ఖర్జూర వృక్షం. పిల్లల దేనికి సాదృశ్యంగా ఉంది? మరి 92 కీర్తన 12 వచనంలో, 92:12 నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేస్తారు. చదువుతాం, ఆ మాట చదివితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి. అంత ఆ మాట చదువుతుంటే మరి ప్రాణత్మ దేహాలు ఎగిరిగా అంతేస్తాయి, పరవశించిపోతాయి. ఆ మాట అందరూ ఓపెన్ చేసి చూడండి వీలైతే. 92:12 కీర్తన. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మవ్వు వేస్తారు. నీతిమంతులతో పోల్చబడింది ఖర్జూర వృక్షం. లెబానోను మీ దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదురు. యెహోవా మందిరంలో నాటబడిన వారే వారు తమ దేవుని ఆవరణంలో వర్తిల్లుదురు. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె, ఖర్జూర వృక్షము లేక తాళ వృక్షము, పామ్ ట్రీ అంటారు దాన్ని, నీతిమంతులతో పోల్చాడు పరిశుద్ధాత్మ దేవుడు. యోహాను సువార్త 12:13 యోహాను సువార్త 12:13 వచనంలో మనం చూస్తే ఈ ఖర్జూర వృక్షంలో గురించి రాయబడిన మాటలు. ఖర్జూరపు మట్టలు పట్టుకుని ఆయనని ఎదుర్కొని పోయి జయము ప్రభువు హోసన్న అని కేకలు వేస్తున్నారు. యేసు ప్రభువు జయ ప్రవేశం చేసినప్పుడు మట్ల ఆదివారం పూట ఆయన గోల్డెన్ గేట్లో నుంచి జెరూసలేం సిటీలోకి ఎంటర్ అవుతున్నప్పుడు అక్కడ వాళ్ళంతా ఏం చేశారట? ఏ మట్టలు పట్టుకున్నారంట? ఖర్జూరపు మట్టలు పట్టుకున్నారు. జయము. ఈ పామ్ ట్రీ రైచస్నెస్కి మాత్రమే కాదు, నీతిమంతులుగా తీర్చబడడానికి మాత్రమే కాదు,
విజయ జీవితం, జయ జీవితానికి సాదృశ్యం. మొదటి రోజులు 6:29 మొదటి రోజులు 6:29 దేవుని మందిరంలో చెక్కబడ్డదంట ఖర్జూర వృక్షం. చూడండి మొదటి రోజులు 6:29. మరియు మందిరపు గోడలన్నిటి మీదను లోపలనేమి వెలుపలనేమి కెరూబులను తమాల వృక్షములను వికసించిన పుష్పములను లెక్కించిన. తమాల వృక్షం పిల్లరా, తమాల వృక్షము, తాళ వృక్షము, ఖర్జూర వృక్షము ఇవన్నీ ఒకటే, పామ్ ట్రీ అంటారు దాన్ని. ఇక్కడ మందిరపు గోడలన్నిటి మీద లోపల వెలుపల కెరూబులు, తమాల వృక్షములను వికసించే పుష్పములు చెక్కించాడట సొలొమోను. మందిరం లోపల గోడల మీద సొలొమోను పిల్లరా ఏం చేశాడు తెలుసండి? కెరూబులు ఒక పక్క, ఈ ఖర్జూర వృక్షం ఒక పక్క వికసించిన పుష్పాలు. ఎక్కడుందండి ఈ ఖర్జూర వృక్షం? ఎక్కడికి వెళ్ళిందండి? దేవుని మందిరంలోకి వెళ్ళిపోయింది, పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిపోయింది. ఎంత గొప్ప భాగ్యం దేవుడు! ఇక తాళ వృక్షము, లేకపోతే తమాల వృక్షము, లేకపోతే ఖర్జూర వృక్షము, పామ్ ట్రీ అంటారు దీనికి ఎంత గొప్ప భాగ్యం. కారణం ఏంటంటే ఇది తిన్నగా ఉంటుంది, తిన్నగా. కొన్ని చెట్లు ఉంటాయి ఈ ఇంట్లో వేస్తారు, అదేమో అది ఆ కొమ్మలన్నీ మరి ఆ యొక్క కాంపౌండ్ వాళ్ళు దాటి మరొక ఫ్లాట్లో, మరొక స్థలంలో. ఇదేమో వేయబడిందేమో, నాటబడిందేమో ఈ ఇంట్లో, ఆ ఫలాలు మిగతావన్నీ తినేవేమో పక్కలు తింటారు. నువ్వు నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ దేవునికి దీవెనకరంగా అనుకుంటావు, మరి ఎవరికో ఆశీర్వదకరంగా, మరి ఎవరికో దీవెనకరంగా, ఎవరికో మేలు చేసేటట్లుగా. పిల్లరా భోజనం ఎక్కడ, పడుకోవడం ఇంకో దగ్గర. పిల్లరా నువ్వు ఎవరికి దీవెనకరంగా ఉన్నావు? నువ్వు ఎక్కడ నాటబడ్డావా? సంఘానికి దీవెనకరంగా ఉన్నావా? ఎక్కడ నాటబడితే అక్కడే పైకి. అందుకే దేవుని వాక్యం రాయబడింది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటి మీదే దృష్టి పెడతారు. పైకి 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 పైకి. నీతిమంతులు పైకి వెళ్తారు, రెక్కలు చాపి పైకి పైకి. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారు రెక్కలు చాపి పైకి పైకి ఎగురుతారు. పైకి వెళ్తున్నావా? తిన్నంగా ఎదుగుతున్నావా? దేవుని నామానికి మహిమకరంగా ఖర్జూర వృక్షం వల్లే ఉన్నావా? ఈ రాత్రి మెసేజ్లో 2 మాటలు హైలైట్ మాట్లాడేటంటే, నువ్వు తాళ వృక్షం వద్ద తిన్నని దానవు. ప్రభు నీ గురించి, నా గురించి సాక్ష్యం ఇవ్వాలి. సంఖ్యాకాండం 23:21 ఇజ్రాయేలీలో వంకరతనము లేదు అంటున్నాడు ప్రభు. నీలో నాలో వంకరతనం ఉండకూడదు, తిన్నగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. కల్మషం లేకుండా, ఆత్మలో కపటం లేకుండా. పిల్లల ప్రభు రాకడ సమీపంగా ఉన్నన్నాళ్ళు పిల్లలు యథార్థంగా బ్రతికి, పిల్లల చేతనైనంత మట్టుకు అందరికీ మేలు చేసి, అందరి కొరకు ప్రార్థన చేసి, నువ్వు బయటికి వెళ్ళినా, సేవ చేసినా చేయకపోయినా ఇంట్లో ఉన్న యథార్థత విడిచిపెట్టకుండా ప్రభు కొరకు రోషంగా, యథార్థంగా, తిన్నగా, తాళవృక్షం అంత తిన్నగా నువ్వు ఎదిగి దేవుని నామాన్ని కనపరచాలని దేవుడు కోరుతున్నాడు. ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో వంకర టింకర్లో ఉంటే, వంకర పరిస్థితులు మన జీవితంలో, వంకర మార్గాలు, వంకర మాటలు, వంకర బ్రతుకు మనలో ఉంటే, ఈ రాత్రి ప్రభు పాదాలు పట్టుకుందాం, దేవుని సహాయం కోద్దాం. దేవుడు మరి యెషయా 40:4 చెప్తున్నాడు, ప్రతి లోయ పూడ్చబడుతుంది, ప్రతి మెట్ట చదును చేయబడుతుంది, ప్రతి వంకర మార్గం తిన్నగవుతుంది. దేవుడు చేస్తాడు నీ జీవితంలో అద్భుతం, ప్రభు చేస్తాడు నీ జీవితంలో గొప్ప కార్యం. ఇఫ్ యూ సబ్మిట్ యువర్ లైఫ్ టు ద లార్డ్. ప్రభా ఆ తిన్నని మార్గంలోకి నేను రావాలి, తిన్న అనుభవంలోకి, ఆ యొక్క తాళవృక్షముతో తినగా నేను అవ్వాలి. ప్రభా ప్రియుడు తన ప్రియురాలను పొగడతా ఉన్నాడు. నీ నోరు జిహ్వ ఫలము, మధుర ఫలము. ఎంత పొగడుతున్నాడో! రూపం పొగడుతున్నాడు, పెదవులు పొగడుతున్నాడు, పిల్లరా ఆ నోటి మాటలు పొగుడుతున్నాడు, చేతులు, కాలు, శరీరాన్ని పొగుడుతూ చివరిలో అంటున్నాడు, నువ్వు తాళవృక్షమత తిన్నను దానము. ఈ రాత్రి మనం అలాగా తిన్నగా
వంకరతనం లేకుండా ప్రభుకు రోషంగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ రాత్రి. ప్రభు ఈ మాటలు దీవించిన గాక. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ ప్రేయర్ రిక్వెస్ట్ నాకు పంపించండి. ప్రతిరోజు లైవ్లోకి వస్తున్నారు, ప్రభు దీవిస్తాడు. పిల్లరా మీరు ఉంటున్న ఈ సందేశాలు మరి షేర్ చేయండి. మరి సమయానికి రావడానికి ప్రయత్నం చేస్తున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల సేవ పరిచర్య భారం వల్ల రాలేకపోతున్నాం. దేవుని చిత్తమైతే ప్రతిరోజు 9 ఆ ప్రాంతానికి లైవ్లోకి వస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మీ కొరకు ప్రార్థన చేస్తాను. తలలు వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన ఆయన, ఈ రాత్రి మీరు నాకు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. సంఘాన్ని మీరు ప్రభు డిస్క్రైబ్ చేస్తూ నువ్వు తాళవృక్షం అంతా తిన్ననిదానం అన్నావు ప్రభు. మాలో వంకరతనం ఉంది, మాలో ఇటు అటు చూసే పరిస్థితులు ఉన్నాయి తండ్రి. గోడ మీద పిల్లలాగా అటు అయితే లోకంలో ఉంటున్నాం, ఇటు ఆత్మీయతలో ఉంటున్నాం. స్థిరమైన మార్గం మాకు లేదు. వంకరితనం, వంకర మార్గాలు, వంకర మాటలు, వంకర బ్రతుకు మా జీవితంలో తిన్నగా చేయి. మమ్మల్ని తిన్నగా చేయి ప్రభా. క్రమమైన మార్గంలో నడిపించండి తండ్రి. ఆ యొక్క ఖర్జూరపు చెట్లాగా, ఆ తాళ వృక్షంలాగా తిన్నగా మమ్మల్ని చేయండి. తమాల వృక్షం వల్ల తిన్నగా చేయండి. నీ కృపకు అప్పగిస్తున్నాను తండ్రి. మా జీవితాల్లో ప్రభు మరి బలహీనతలు తీసేయండి. అనవసరమైనవి మా జీవితంలో తీసివేయండి. పనికిరాని తీగలు తీసివేయండి. నమ్మకస్తులుగా చేయండి. యథార్థత, కపటం లేని స్థితి, నిష్కల్మషమైన జీవితం ప్రభు, యథార్థత మాకు నేర్పించండి. తిన్నగా మా ఆత్మీయ జీవితాలు మార్చమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు, రక్షకుడు, ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభువారు కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ సకల పరిశుద్ధులకు సమృద్ధిగా దేవుని కృప తోడైండి నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్. మీ అందరికీ వందనాలు. ప్రతిరోజు లైవ్లోకి రావడం దేవుడు అంతా కృపిస్తున్నారు. మీరు దీవించబడితే మీ సాక్ష్యాలు నాకు తెలియజేయండి. వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడితే మరి మెసేజ్ ద్వారా ఆ కామెంట్స్లో టైప్ చేయండి. మీ ప్రతి అవస్థలో తెలియజేయండి. మీ కొరకు ప్రార్థన చేస్తాం. కోటోట్ల అనే ప్రాంతంలో మందిర నిర్మాణం జరుగుతుంది. ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సహాయం నాకు ఎంత అవసరం. కమ్ లెట్ us బిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. మనందరూ కలిసి దేవుని మందిరం కడదాం. ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, మా కోసం మీరు కూడా ప్రార్థన చేయండి. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. రేపు మళ్ళా మరి 9 o'clock నైట్ 9 o'clock లైవ్లో కలుసుకుందాం. దేవుని కొరకు మీకు తోడే నడిపించుకున్నాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్.